హాయ్ అందరికీ. ఈరోజు నేను ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ గురించి వీడియో చేస్తున్నాను. ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, ఈ విషయం మనం ఫస్ట్గా తెలుసుకుందాం. ఆ తర్వాత బిట్కాయిన్ ప్రైస్ ఎందుకు ఇంతలా డౌన్ అవుతుంది, బిట్కాయిన్ ప్రైస్ అనే కాదు, క్రిప్టో మార్కెట్ అంతా చాలా డౌన్ అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మళ్ళీ ఎప్పుడు మార్కెట్ అంతా రికవర్ అవుతుంది, మళ్ళీ బిట్కాయిన్ ఎప్పుడు 50 lakhs దగ్గరికి రీచ్ అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ లాస్ట్గా నేను ఏ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ మీరు పొందుతారో చెప్తాను. కాబట్టి క్రిప్టో మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మనం చెప్పుకున్నట్లు క్రిప్టో అంటే ఏంటో తెలుసుకుందాం. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే నేను సింపుల్గా చెప్తా. క్రిప్టో అనేది వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ పైన ఒక కాయిన్ క్రియేట్ చేస్తారు. చేసిన కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో రన్ అవుతుంది. మార్కెట్లోకి ఆ కాయిన్ వదిలేస్తారు. వాళ్ళ ప్రాజెక్ట్స్ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ కాయిన్ గ్రోత్ అనేది ఉంటుంది. 10x అవ్వచ్చు, 100x అవ్వచ్చు, 1000x అవ్వచ్చు, ఇలా అవుతుంది. అంటే ఇన్వెస్టర్స్ స్టార్టింగ్లో తక్కువగా ఉంటారు. వాళ్ళు పెరిగే కొద్దీ, ఇన్వెస్ట్మెంట్ పెరిగే కొద్దీ ఆ కాయిన్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అండ్ అలానే ఇన్వెస్టర్స్ కూడా ప్రాఫిట్ వస్తుంది. ఇలా వర్క్ అవుతుందన్నమాట క్రిప్టో కరెన్సీ అనేది. అండ్ అలానే కాదు, ఇది టోటల్గా డిజిటల్ కరెన్సీ, మనం దీన్ని ముట్టుకోలేము. అదేంటి అసలు ఇప్పుడు మరి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ముట్టుకోలేమంటున్నావు కదా అని అనుకుంటున్నారా? దానికోసమే మన ఇండియన్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, అందులో మనం ఇన్వెస్ట్ చేస్తే సరిపోద్ది. చూడండి, చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి. నేనైతే కాయిన్ డీసీఎక్స్, వజీరెక్స్ వాడుతున్నాను. సో అలా అన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సెకండ్ టాపిక్, మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఇప్పుడు మార్కెట్ ఎంత డౌన్లో ఉందో చూడొచ్చు. నవంబర్ నుంచి మొదలైంది డౌన్కి వెళ్ళడం. ఆ తర్వాత రికవర్ అవుతుందన్న టైంలో మళ్ళీ డిసెంబర్ 2 రోజు ఒక్కసారిగా 30% డంప్ అయింది. ఈ 2 times డంప్ అవ్వడానికి కారణం నవంబర్లో ఇండియా క్రిప్టో బ్యాన్ చేసింది అని న్యూస్ స్ప్రెడ్ అయింది. మళ్ళీ ప్రైవేట్ కాయిన్స్ని బ్యాన్ చేస్తారు అని న్యూస్, దానివల్ల డౌన్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ రికవర్ అయింది కొద్దిగా. మళ్ళీ డిసెంబర్ 2 రోజు ఇండియాలో క్రిప్టో బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు, బ్యాన్ చేసింది అని న్యూస్ వచ్చినాయి. ఆ తర్వాత వింటర్ సెషన్ అయిపోయింది పార్లమెంట్లో. మళ్ళీ బిట్కాయిన్ డిసెంబర్లో 44 lakhs దాకా రీచ్ అయింది. తర్వాత జాన్లో మళ్ళీ డౌన్ అయింది, ఎందుకంటే ఫిబ్రవరిలో మళ్ళీ క్రిప్టో బిల్ తెస్తారు అని న్యూస్ వచ్చింది. దానివల్ల జనవరిలో డౌన్ అయింది. ఫిబ్రవరిలో న్యూస్ వచ్చాక 30% ట్యాక్స్ అన్నారు, దాని ప్రభావం కూడా కొంచెం ఉంది. తర్వాత మార్చ్లో రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైంది, దానివల్ల మళ్ళీ మార్కెట్ డౌన్ వెళ్ళింది. ఏప్రిల్ 1 నుంచి క్రిప్టో ట్యాక్స్ ఉంటుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మార్చ్ 31 రోజు మార్కెట్ కొంచెం డౌన్ అయింది. ఆ తర్వాత క్రిప్టో ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పారు ఏప్రిల్ అండ్ మే బుల్లిష్గా ఉంటుందని మార్కెట్, బిట్కాయిన్ మళ్ళీ 50 lakhs దగ్గరికి వెళ్తుందని అనుకున్నారు. కానీ అలాంటి టైంలో మళ్ళీ ఒక బ్యాడ్ న్యూస్, టెర్రా లూనా కాయిన్ మొత్తం 99% డౌన్ అయింది, లాస్ అయిపోయింది 99%. అందువలన చాలామంది ఇన్వెస్టర్స్ క్రిప్టోలో ఉన్న వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని వెనక్కి తీసుకున్నారు. అసలు ఇంత మంచి కాయినే ఇలా డంప్ అయిందంటే ఇంకా మాకు నమ్మకం లేదు అనుకున్నారు. అలా ఆ న్యూస్ని స్ప్రెడ్ చేశారు. మళ్ళీ ఇందులో ఫెడరల్ మీటింగ్లో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేశారు, దానివలన మళ్ళీ మార్కెట్ డంప్ అయింది. ఇన్ని రీజన్స్ ఉన్నాయి మార్కెట్ ఇంతలా డౌన్ అవ్వటానికి. ఇంకా చాలా న్యూస్ వస్తున్నాయి మార్కెట్ ఇంకా డౌన్కి వెళ్తుంది అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏమని అంటే, ప్రీవియస్గా బిట్కాయిన్ 14 lakhs దగ్గరికి 14,80,000కి వెళ్ళింది, మళ్ళీ అప్కి వెళ్ళింది, అప్పుడు ఈ ప్రైస్లో ఉంది. ఇక్కడి నుంచి మనం ఎప్పుడు చూడనంత డౌన్కి వెళ్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నాకైతే ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకొని సెల్లింగ్ చేస్తే మళ్ళీ బిట్కాయిన్ 15 lakhs దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను, జరుగుతలేదు అనేది మనకు తెలియదు. ఇక్కడ నుంచి బుల్లిష్గా మారచ్చు,
మళ్ళీ వెనక్కి రావచ్చు, 13 lakhs దగ్గరికి మళ్ళీ రావచ్చు, 13 lakhs దగ్గర నుంచి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. నేనైతే ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇప్పుడు క్రిప్టో మార్కెట్ రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చో తెలుసుకుందాం. ఫస్ట్, క్రిప్టో రికవర్ అవ్వాలంటే నెగిటివ్ న్యూస్ అస్సలు రావద్దు. బిట్కాయిన్ 50 lakhsకి చేరేదాకా పాజిటివ్ న్యూస్ అంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోవాలి. ఆగిపోయిన వెంటనే మొత్తం పాజిటివిటీ అనేది ఉంటుంది, నెగిటివిటీ అనేది ఉండదు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఊకే కొంచెం కొంచెం పెంచుతున్నారు. అలా చేసే బదులు ఒక్కసారిగా పెంచేసరికి ఒక్కసారిగా రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత మొత్తం బుల్లిష్గానే ఉంటుంది మార్కెట్ అంతా. ఎందుకంటే ఇన్వెస్టర్స్ భయపడుతూ ఉంటారు అన్నమాట ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయడం వల్ల. దానివల్ల ప్రభావం పడుతుంది. ఊకే డౌన్ అవుతూ ఉంది. ఒక్కసారి పెంచేసి ఒక్కసారి ఆ ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా ఇటు పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఇన్వెస్టర్స్ అందరూ వస్తారు. థర్డ్ వన్, చిన్న చిన్న ఇన్వెస్టర్స్కి నమ్మకం అనేది తగ్గింది టెరా వల్ల. మళ్ళీ ఆ నమ్మకం అనేది రావాలి క్రిప్టో మీద. నాకైతే నమ్మకం ఉంది క్రిప్టో మళ్ళీ రికవర్ అవుతుందని. ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు మళ్ళీ బిట్కాయిన్ 50 lakhsని టచ్ చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే 2020లో కూడా 21లో కూడా ఇలానే జరిగింది. బిట్కాయిన్ 2 times 50 lakhs దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ 17 lakhs నుంచి ఇదే టైం నుంచి 50 lakhs దగ్గరికి చేరుకొని మేలో ఆల్ టైమ్ హైని టచ్ చేసి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఈ 3 months బుల్లిష్గా మారింది. మళ్ళీ నవంబర్ నుంచి డ్రాప్ అయ్యి ఇప్పుడు ఇలా దాదాపు 6 months నుంచి డౌన్ ట్రెండ్లోనే కొనసాగింది మార్కెట్ అంతా. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో మనం చూడాలి. నేనైతే అనుకుంటున్నా 4 to 5 monthsలో క్రిప్టో మార్కెట్ అనేది రికవర్ అవుతుందని. ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెగిటివ్ న్యూస్ రాకుండా ఉండాలి, పాజిటివ్ న్యూస్ రావాలి. ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు ఉన్నారు, వీళ్ళు క్రిప్టోపై ట్వీట్స్ చేయాలి, మంచి పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలన్నమాట మార్కెట్లోకి. అందువలన క్రిప్టో మార్కెట్ ఖచ్చితంగా రికవర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఇప్పుడు ఇండియాలో క్రిప్టో అంటే జస్ట్ 10% మెంబర్స్కే తెలుసు. 90% పీపుల్స్కి తెలియదు క్రిప్టో అంటే ఏంటో. ఫ్యూచర్లో వీళ్ళు 10% మందికి వచ్చే లాభాలు వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యి వాళ్ళు కూడా దిగారనుకోండి, మనం ఊహించని స్థాయికి వెళ్తుంది బిట్కాయిన్ ప్రైస్ అనేది. 70 lakhs కూడా వెళ్ళొచ్చు, 70 లక్షలకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది బిట్కాయిన్ అనేది. 1,00,00,000 కూడా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడే జరగదు. అది 2 or 3 years పట్టొచ్చు అని నేను అనుకుంటున్నా. నమ్మకం అనేది రావాలి మనకి క్రిప్టో మార్కెట్ పైన. నమ్మకం రావాలంటే ఇన్వెస్టర్స్ అందరూ రావాలి, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ రావాలి ముఖ్యంగా అయితే. ఆ తర్వాత వాళ్ళని చూసి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. అలా అన్నమాట. ఇప్పుడు మనం 3 విషయాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ నేను లాస్ట్గా చెప్పబోయేది ఏంటంటే, మీరు ఏ కాయిన్లో ఇన్వెస్ట్ చేసి ఇలాంటి టైంలో ప్రాఫిట్స్ పొందుతారు. నేను మీకు 6 కాయిన్స్ గురించి చెప్తాను. అందులో మీరు ఏ కాయిన్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న అమౌంట్ 10,000 అనుకోండి. బిట్కాయిన్లో 40% ఇన్వెస్ట్ చేయండి. 40% అంటే 4,000. ఎందుకంటే ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ కాయిన్ అనమాట బిట్కాయిన్, ఎక్కువ లాస్ ఉండదు. సెకండ్ కాయిన్ వచ్చేసి ఇథేరియం. ఇథేరియంలో మీరు 20% ఇన్వెస్ట్ చేయండి. 20% అంటే 2,000. 60% ఈ 2 కాయిన్స్లోనే ఇన్వెస్ట్ చేయండి. 2 స్ట్రాంగ్ ఫండమెంటల్ కాయిన్స్ అనమాట. ఆ తర్వాత థర్డ్ కాయిన్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ కాయిన్ అనమాట. నాకు చాలా ఇష్టం పోల్కాడాట్. చాలా మంచి ప్రాజెక్ట్. వెబ్ 3.0 కూడా వస్తుంది పోల్కాడాట్పై. అందుకే ఇందులో మీరు 10% ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన 30% ఇంకో 3 కాయిన్స్ చెప్తాను, వాటిపై ఇన్వెస్ట్ చేయండి. ఇందులో కూడా మీరు 10% ఇన్వెస్ట్ చేయండి. ఇది కూడా నా ఫేవరెట్ కాయిన్. పోల్కాడాట్, కార్డానో, ఈ 2 నా ఫేవరెట్ కాయిన్స్ అనమాట. ఫిఫ్త్ కాయిన్ వచ్చేసి పాలిగాన్ మ్యాటిక్ అనమాట. ఈ కాయిన్లో కూడా మీరు 10% ఇన్వెస్ట్ చేయండి. ఇది కూడా చాలా మంచి కాయిన్. ఇప్పటివరకు నేను చెప్పిన 5 కాయిన్స్ చాలా మంచి కాయిన్స్, మంచి రిటర్న్స్ ఇస్తాయి. అండ్ 6th కాయిన్ వచ్చేసి ఫ్యాంటమ్. ఇందులో కూడా మీరు 10% ఇన్వెస్ట్ చేయండి. నేను మొత్తం చెప్పిన కాయిన్స్ మొత్తం 6 కాయిన్స్ అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 10,000. ఆ 10,000 మీరు క్రిప్టో బుల్ రన్ తర్వాత అవి మీకు ఎంత రిటర్న్స్ వస్తాయో మీరే చూస్తారు. మీరు లాస్కి అస్సలు సెల్ చేసుకోకండి. ఒకవేళ లాస్ అయినా మీరు మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేసేలాగా చూసుకోండి. ఒకేసారి అంత ఇన్వెస్ట్ చేయకండి, కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకోండి. అలా అని ఎక్కువ అమౌంట్ అస్సలు పెట్టకండి. నార్మల్గా మీరు ఫస్ట్లో అయితే కొంచెం అమౌంటే ఇన్వెస్ట్ చేయండి.
ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ లాస్ట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.